ఒకవైపు ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న తనకు పక్కా ప్లానింగ్ ఉంటే సినిమాల్లో నటించొచ్చన్న భరోసాను ఉస్తాద్ భగత్ సింగ్ కల్పించింది అన్నారు పవన్ కళ్యాణ్. హరీష్ శంకర్, పవన్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా 19న విడుదల కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ ఉద్వేగంగా మాట్లాడారు. సినిమా అంటే నాకు ఇష్టం. నాకు అన్నం పెట్టింది సినిమా. ప్రజలకు సేవ చేసే గుర్తింపునిచ్చింది సినిమా. అందుకే దర్శక, రచయితలు, నిర్మాతలు బాగుండాలని కోరుకుంటుంటా. సినిమా కలెక్షన్ల గురించి నేనెప్పుడూ పట్టించుకోలేదు. ఈ సినిమా ట్రైలర్ను మెచ్చి ట్వీట్ చేసిన అన్నయ్య చిరంజీవికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నారు. ఎవరైనా విజయం సాధించాలన్న ఉద్దేశంతోనే సినిమాని ప్రారంభిస్తారు. కానీ అది మొదలయ్యాక ఎన్నో అడ్డంకులు వస్తాయన్నారు. నేను దర్శకుడిని నమ్మి ముందుకు వెళ్లిపోతుంటా. హరీష్ ముందుగా ఓ కథ చెప్పారు. అయితే దానిని ముందుకు తీసుకెళ్లలేకపోయాం. తర్వాత కథ మారింది. కోవిడ్ వచ్చింది. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లా. డిప్యూటీ సీఎంగా పనులకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకుని తక్కువ సమయంలోనే కేవలం 40 నుండి 45 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేయగలిగానన్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లేనిదే ఈ సినిమాకి ఇంత క్రేజ్ వచ్చేది కాదు. ఆయన బిజీగా ఉండటం వల్ల తమన్ నేపథ్య సంగీతం అందించారు. ఇందులో శ్రీలీల పోషించిన పాత్ర ఆమె కెరీర్లోనే ప్రత్యేకంగా నిలుస్తుందని అనుకుంటున్నా. నాతో కలిసి నటించాలన్న ఉద్దేశంతో రాశికన్నా కథ కూడా వినలేదట. ఆమెకు నా స్పెషల్ థ్యాంక్స్ అన్నారు పవన్.